విచ్చలవిడి విద్యుత్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కారు చీకట్లోకి నెట్టేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పేరిట ప్రజాధనాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు ఏజెన్సీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీ లేని రుణాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్న మీకోసం యాత్ర కృష్ణా జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆదివారం పామరు నియోజకవర్గం కపిలేశ్వరపురం నుంచి మహాపాదయాత్ర చేపట్టిన ఆయన ఆ గ్రామంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ వేదిక నుంచి రైతులపై హామీల వర్షం కురిపించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు అంతులేని కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. రోజుకు 12 గంటల నుంచి 15 గంటల మేర విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని దుయ్యబట్టారు. నేను అందుకని కౌలు రైతుల పైన ప్రత్యేక శ్రద్ధ పెడతాను. మళ్లీ మీకు రుణాలు ఇప్పిస్తాను, వడ్డీలే రుణాలు ఇప్పిస్తాం. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రైతు రుణాలు మాఫీ చేసి రైతులు మళ్లీ వ్యవసాయం చేసే విధంగా పూర్తిగా బ్యాంకుల్లో మీరు తీసుకున్న రుణాల్ని మాఫీ చేపిస్తాం. అదే మాదిరిగా మళ్లీ రాబోయే రోజుల్లో 9 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వివిధ రకాల రోగాలతో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు అన్నారు. వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఏజెన్సీలకు దోచిపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ అందరికీ ఆమోదించి మనకు తప్పులు పెట్టి ప్రభుత్వం మన చెప్పులతో దోచుపెట్టి డబ్బులతో అందరూ జైలుపోయే పరిస్థితికి వచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేదు, ఏ ముఖ్యమంత్రి చరిత్ర లేదు. అలాంటివన్నీ జరిగాయి. సరే, ఆయన కొడుకు దోచుకున్నారు, బంధువులు దోచుకున్నారు, అనుచరులు దోచుకున్నారు. అప్పుడున్న కాలంలో కొంతమంది దొంగలు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళే కాంగ్రెస్ లో ఉన్నారు. అదే మా తమ్ముడు చెప్పారు. ఆ దొంగలు చూస్తే కొంతమంది మద్యం నాశనాలుగా తయారైపోయారు, కుంభకోణంగా తయారైపోయారు. ఇంకో పక్కన ఇసుక, మైనింగ్, భూగర్భ ఖనిజ సంపద చేసుకుంటున్నారు. మంటాడ, గోపువానిపాలెం, కనుమూరు మీదుగా కురుముద్దాలి వరకు చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. అటు తన తల్లి బసవతారకం పుట్టిన కొమరవోలిలో జరిగే పాదయాత్రలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొంటారు.